హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మా పాపకి ఒక అవుట్ఫిట్ని అనేది డిజైన్ చేస్తున్నాను. చాలా సింపుల్గా సూది దారంతో అవసరం లేకుండా మనము ఈజీగా ఇంట్లోనే ఇలా వర్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వర్క్ చేయడానికి ఎక్కువ టైం కూడా ఏమి అవ్వదండి. 2 అవర్స్లోనే మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సింపుల్గా ఉంటుంది అండ్ మంచి లుక్ కూడా వస్తుంది. ఫెస్టివల్స్కి ఇలా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అనేది చాలా బాగుంటాయి కదా. సో ఇలా కొంచెం పట్టు టైప్లో ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని 1 మీటర్ ఫ్యాబ్రిక్ని నేను ఇలా నెక్లు అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత వర్క్ అనేది చేస్తాను. ఆల్రెడీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి. బ్లౌజ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలనేది మా పాపవి కొన్ని అప్లోడ్ చేశాను. అలాగే నా బ్లౌజెస్వి కూడా కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మన వీడియోస్ కంటెంట్ ఏంటంటే ఫ్యాషన్కి సంబంధించినవి, స్టిచ్చింగ్ అలాగే మగ్గం వర్క్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. మీకు స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ ఉందనుకుంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యి సైడ్ జాయింట్లు చేయకముందు వర్క్ అనేది చేసుకోండి. స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేదు అనుకుంటే బయట ప్లెయిన్ బ్లౌజెస్ అనేది నార్మల్గానే స్టిచ్ చేయించుకున్న తర్వాత వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి వర్క్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా లేదంటే B7000 గ్లూ అయినా ఈ రెండిట్లో ఏది ఉన్నా పర్లేదు స్టిక్ చేసుకోవడానికి. ఇది ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి జర్దోసి, ఇంకా స్టోన్ చైన్, అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్వి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ చేయడానికి. మీరు కింద పట్టు లంగా కానీ లేదంటే దానికి ఏదైతే డిజైన్ అంటే బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మెటీరియల్స్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఈ బ్లౌజ్ని 2-3 మీదకి పెయిర్ చేయొచ్చు అనే ఒక చిన్న పాయింట్తో ఇలా గోల్డ్ కలర్ మాత్రమే యూజ్ చేసి వర్క్ని అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత మనము స్టోన్ చైన్ నెక్ లెంత్ ఎంత అయితే వస్తుందో దాన్ని మెజర్ చేసుకొని ముందే కట్ చేసుకొని అయినా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే స్టిక్ చేసిన తర్వాత అయినా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ముందుగానే నెక్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా మెజర్ చేసుకొని ఈ విధంగా స్టోన్ చైన్ అనేది ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత మనకి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. వెంటనే కాదండి, ఒక 15 మినిట్స్ తర్వాత గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ గ్లూ అలాగే స్టోన్ చైన్ రెండు కూడా మనకి పట్టేసి క్లాత్కి పట్టేసి ఈ మనం చేసే వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అంటే మనము క్లాత్ని వాష్ చేస్తాం కదా ఈ బ్లౌజ్ని, అలా వాష్ చేసినప్పుడు మనకి ఈ స్టోన్ చైన్ అనేది ఊడి రాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ తోటి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ 1/2 ఇంచ్ మార్కింగ్ తోటి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి ఈ వర్క్ చేయడానికి కుందన్స్ స్టిక్ చేసుకుంటాం కదా అన్నీ ఒకే లెంత్లో వచ్చి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఆ తర్వాత గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఇలా మార్కింగ్ ఏం వేసుకోకుండా డైరెక్ట్గా మనము స్టిక్ చేసుకున్నామంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్వి యూజ్ చేస్తున్నానండి. వాటిని ఇలా మనం గ్లూ అప్లై చేసుకున్నాం కదా దానిపైన పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం నెక్ చుట్టూ ఫస్ట్ ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని అనేది స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఇవి ఉంటుంది కదా జర్దోజీ గోల్డ్ కలర్ది, ఆ జర్దోజీ కూడా మనకి కలర్స్ అనేది ఉంటుంది. గోల్డ్ కలర్ ఇంకా మనకి కావాల్సిన కలర్స్ కూడా ఉంటుందండి. మీరు ఏ కలర్ అయితే తీసుకుంటారో ఆ కలర్ జర్దోజీ అనేది దీనిపైన చుట్టూ కూడా మనము రింగ్స్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఈ డిజైన్ చూడడానికి మనకి జిలేబీ లాగా ఉంది, మెలికలు తిరుగుతూ. ఫస్ట్ నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ పాయింట్ అనేది అలా వదిలేశాను. ఆ తర్వాత మన 2 హ్యాండ్స్కి వర్క్ అనేది చేసిన తర్వాత నాకు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. నేను ఈ వర్క్ చేయడం ఎక్కడా కూడా నేర్చుకోలేదండి. జస్ట్ నేను ఓన్గా ఏదైతే నేను డిజైన్ చేయాలనుకుంటున్నానో దానికి తగ్గట్టుగా కొన్ని మెటీరియల్స్ అనేది తీసుకొని ఓన్గా డిజైన్ చేస్తున్నాను. ఈ మగ్గం వర్క్ అయితే నేను ఎక్కడ కూడా నేర్చుకుంది ఏమీ లేదు. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి వర్క్ ఎలా అయితే చేశానో అదే వర్క్ని హ్యాండ్స్కి కూడా చేశానండి. ఈ బ్లౌజ్కి షార్ట్స్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వర్క్ ఏమి చేయలేదండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్కి కూడా షార్ట్ హ్యాండ్సే. కొన్నిటికేమో ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేశాను, కొన్నిటికేమో ఇలా షార్ట్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను.
ఈ విధంగా ఫస్ట్ మనము కుందన్స్ అన్నీ నీట్గా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్వి జర్దోసి తీసుకున్నాము. జిలేబీకి ఇంకా కోలం డిజైన్స్ ఉంటాయి కదా, మెలికల ముగ్గులు. ఆ ముగ్గులు ఎలా అయితే మెలికలు తిప్పుతామో ఇప్పుడు మనం బ్లౌజ్ మీద కూడా అలాగే మెలికలు అనేది తిప్పాలండి. అప్కమింగ్ వీడియోస్లో మనం బ్లౌజ్ పైన కొన్ని కోలం డిజైన్స్ కూడా వేద్దాం, అది కూడా వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలి అనేది. మనం డ్రాప్ షేప్ కుందన్స్ని ముందుగానే స్టిక్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ ఇలా రౌండ్గా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ నెక్ వరకు గ్లూ అనేది అప్లై చేసి దీనికి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అనేది గ్లూ అప్లై చేసుకొని ఆ తర్వాత మిగతాది ఏదైతే ఉందో దాన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదండి, స్టార్టింగ్లో ఎలా రౌండ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదు. లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయ్యి హ్యాండ్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఆ పాయింట్ అనేది తర్వాత తెలిసింది. వర్క్ అంతా చేసిన తర్వాత మనం స్టార్టింగ్ స్టోన్ చైన్ పక్కన కొంచెం స్ట్రైట్గా అలా స్టిక్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్ ఉంది కదా దాని దగ్గర రౌండ్ తిప్పాలి. ఆ తర్వాత ఇంకా మనం చిన్నగా ఒక్కొక్క కుందన్ దగ్గర ఇలా రౌండ్స్ తిప్పుకుంటూ రావాలి. ఆ పాయింట్ అనేది నాకు తెలియలేదని చెప్పాను కదా, మీరు చేసుకునే వాళ్ళైతే స్టార్టింగ్ అలా చేసుకోండి. అంటే మనకి స్టోన్ చైన్ పక్కనే కొంచెం స్ట్రైట్గా వచ్చేసి ఆ తర్వాత ఫస్ట్ దాని దగ్గర రౌండ్ తిప్పాలి. ఇంకా ఆ తర్వాత మనం మిగతావి ఎన్నైతే స్టిక్ చేసుకున్నామో అన్నిటి దగ్గర కూడా ఇదే విధంగా మనం చిన్నగా ఇలా మెలికల్లాగా తిప్పుకుంటూ రౌండ్స్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనకి గ్లూ అనేది వెంటనే కాకుండా కొంచెం లైట్గా డ్రై అయిన తర్వాత అయితే ఇవి స్టిక్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. కానీ మనం గ్లూ అప్లై చేసిన వెంటనే ఇలా స్టిక్ చేయాలంటే ఆ గ్లూ అనేది స్ప్రింగ్ చేతికి వచ్చేస్తూ అలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ పాయింట్ కూడా కొంచెం యూజ్ అవుతుందండి మీకు వర్క్ చేసుకోవడానికి. ఫస్ట్ నేను హాఫ్ నెక్ వరకే గ్లూ అనేది అప్లై చేశాను, కానీ తర్వాత అనిపించింది గ్లూ మొత్తము నెక్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఇలా స్టిక్ చేసుకుంటే మనం ఒక సైడ్ స్టిక్ చేసే కొద్దీ మిగతాది ఆరిపోయి మనకి రౌండ్ తిప్పడానికి అనేది ఈజీగా ఫాస్ట్గా వర్క్ అనేది అవుతుంది అనిపించింది. సో హ్యాండ్స్కి వచ్చేసరికి నేను అదే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను. హ్యాండ్ మొత్తానికి గ్లూ అప్లై చేసిన తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత ఈ రౌండ్స్ అనేది స్టిక్ చేశాను. అలా చేయడం వలన చేతికి గ్లూ అంటుకోకుండా ఈ స్ప్రింగ్ అనేది ఊరికే చేతికి రాకుండా వర్క్ అనేది కొంచెం క్విక్గా అయింది. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ని ఒక ప్యాకెట్ యూజ్ చేశాను. ఒక ప్యాకెట్ మనకి ఫ్రంట్ నెక్ వరకు వచ్చింది, అలాగే 2 హ్యాండ్స్ వరకు కూడా వచ్చింది. ఇంకా ఈ కుందన్స్ ఏమి మిగలలేదండి. అందుకే నేను బాడీ పార్ట్కి కుందన్స్ కాకుండా ఈ స్టోన్ చైన్ ఉంది కదా, ఆ స్టోన్ చైన్ని చిన్న చిన్న పీసెస్ ఒక్కొక్క దాన్ని కట్ చేసి హ్యాండ్స్కి అలాగే బాడీ పార్ట్కి రెండింటికి కూడా స్టిక్ చేశాను. అలా స్టిక్ చేయడం వలన అవి చిన్న చిన్న డాట్స్ లాగా షైనీగా మెరుస్తూ లుక్ అనేది కొంచెం బాగా అనిపించింది. హ్యాండ్స్కి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ స్టోన్ చైన్ని కట్ చేసి అలా స్టిక్ చేశాను. చూసారు కదా, లుక్ బాగుంది కదా. ఇక్కడ నేను స్టార్టింగ్ రౌండ్ తిప్పలేదు కదా, దాని దగ్గర ఒక చిన్న పీస్ని కట్ చేసి గ్లూ అనేది అప్లై చేసి దీని వరకు ఇలా రౌండ్ అనేది తిప్పేస్తున్నాను. ఇది స్టిక్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది. ఈ రౌండ్ ఏదో ముందే తిప్పేసి ఉంటే ఇక్కడ జాయింట్ పడకుండా ఉండేదని నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు. సో అందుకని ఈ జాయింట్ అనేది పడింది. మీరు ఈ మిస్టేక్ అనేది చేయకండి. ఈ జాయింట్ దగ్గర వెంటనే అలా వదిలేయకుండా దాన్ని అలా పట్టేసుకొని అంటే ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా పట్టుకొని ఆ తర్వాత తీయండి. లేదంటే మనకి ఈ జాయింట్ దగ్గర ఈ స్ప్రింగ్ అనేది ఊడొచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం సేపు అలా పట్టుకొని ఆ తర్వాత కొంచెం స్టిక్ అయిన తర్వాతే మనము తీయాలి. ఈ స్టార్టింగ్ రౌండ్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టోన్ చైన్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్కువగానే నేను ఈ స్టోన్స్ అనేది స్టిక్ చేశానండి. హ్యాండ్ పార్ట్కి కొంచెం తక్కువ స్టిక్ చేశాను, ఫ్రంట్ పార్ట్కి మాత్రం కొంచెం ఎక్కువ స్టిక్ చేశాను. ఈ విధంగా మనము స్టోన్స్ అనేది కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిక్ చేసుకోవాలి. మనము థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదా రౌండ్ కుందన్స్ గోల్డ్ కలర్వి, అవి స్టిక్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. అవి కొంచెం డామినేటింగ్గా ఉన్నాయి. అంటే ఆ కుందన్స్ ఏమో కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, అదొకటి అంత షైన్ లేవండి. మనకి స్టోన్ చైన్ షైన్ ఎక్కువ ఉంటుంది, అవి కొంచెం షైన్ అనేది తక్కువగా డల్గా అనిపించింది. ఈ రెండిటితో అంటే ఈ వర్క్కి ఆ కుందన్స్ అనేది సెట్ అవ్వలేదు. అందుకని ఇంకా నేను ఈ విధంగా ఒక్కొక్క చైన్ అనేది కటింగ్ చేసి స్టోన్స్ ఉన్నాయి కదా వాటిని కట్ చేసి
చేసి ఆ తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ పైన ఇలా స్టిక్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ వరకే కదా 20 to 25 స్టోన్స్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్కి ఒక 10 to 15 వరకు స్టిక్ చేశాను. సో ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ గ్లూ అనేది అప్లై చేసి దానిపైన స్టిక్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఈ స్టోన్స్ పైన ఫింగర్ తోటి గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది మనం ఏవి స్టిక్ చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్లో ఫ్యాషన్కి సంబంధించినవి ఇంకా మంచి వీడియోసే చేస్తాను. స్టిచ్చింగ్ ఇంకా మనకి డ్రెస్సెస్ని ఇంకా మోడర్న్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ అంటే మగ్గం వర్క్కి సంబంధించిందే కాదు, ఫ్యాషన్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా లుక్ ఈ విధంగా ఉంటుంది. నేను నెక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ వరకే చూపించాను. హ్యాండ్స్ కూడా ఇదే ప్రాసెస్లో మనం డిజైన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ ముందుగా మీ వరకు